పదవులు కాదు అభివృద్ధి శాశ్వతమని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు ఎంపీ అరవింద్. పసుపు ఎగుమతులు మార్కెటింగ్పై చర్చించారు. రేపు కరీంనగర్లో పర్యటించనున్నారు కేంద్ర మంత్రి ఖట్టర్. అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు జరిగాయి. నేతాజీ స్ఫూర్తితో ముందుకెళ్తామన్నారు కమలం నేతలు. కరీంనగర్లో రాజకీయ విమర్శలు చేయబోనని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పదవులు వస్తాయి పోతాయి, అభివృద్ధి శాశ్వతమని తెలిపారు. కరీంనగర్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు బండి. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రముఖ రచయితలు డాక్టర్ వెలిచాల కొండలరావు, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, ప్రొఫెసర్ రామకృష్ణ రచనలను ఆయన ఆవిష్కరించారు. పద్మానగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఎమ్మెల్యే గంగులతో కలిసి ప్రారంభించారు బండి సంజయ్. దాదాపు 14.5 కోట్లతోని 1.5 ఎకర్లో ఈ అద్భుతమైన మార్కెట్ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నాకు తెలిసి దేశంలో ఎట్లుంది కానీ సౌత్లో ఇంత అతిపెద్ద మార్కెట్ సౌత్లో ఎక్కర్లేదు. మరి ఇంత మంచి దీనిలో ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, దాంతోపాటు వెజిటేబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ, ఒక్కసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుక్కునే విధంగా ఒక సదుపాయమైనటువంటి సౌకర్యం కలగడం చాలా సంతోషం. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఎంపీ అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. పసుపు ఎగుమతులు, మార్కెటింగ్ సహా పలు అంశాలపై చర్చించారు. అతి త్వరగా పసుపు బోర్డు కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి. పసుపు బోర్డు ఏర్పాటుతో దశాబ్దాల కల సాకారమైందని, పసుపు రైతుల సంక్షేమానికి తోడ్పడాలని ఎంపీ అరవింద్ పల్లె గంగారెడ్డికి సూచించారు. తనను బోర్డు చైర్మన్గా నియమించడంపై కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు గంగారెడ్డి. భారత్ను హిందూ దేశంగా ప్రకటించిన మొట్టమొదటి ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నేతాజీ స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పార్టీ నేతలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతాజీ ఫోటోకు నివాళులర్పించారు. కొందరు కుట్రతో నేతాజీ చరిత్రను కనుమరుగు చేశారని ఆరోపించారు రాకేష్ రెడ్డి. ఒకవేళ ఆ కుట్రలో భాగమే ఎన్నో కుట్రలు చరిత్ర లేకుండా చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్మరించుకుంటాము, ఆ స్ఫూర్తి నింపుకుంటాము. ఈ దేశ యువతకు అతను చేసిన త్యాగాలు, అతను చేసిన గొప్ప పనులు ఇవన్నీ చరిత్రలో మేము మళ్ళీ చరిత్రలో లిఖించి ఈ భవిష్యత్ భారతావనికి, యువ భారతానికి పాఠాలుగా బోధించి ఆ నాయకుడి, ఆ వీరుడి ధైర్య సాహసాలు స్ఫూర్తి నింపుతామని. రేపు కరీంనగర్లో పర్యటించనున్నారు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద హౌసింగ్ బోర్డు కాలనీలో 18 కోట్లతో 24 గంటల పాటు తాగునీటి సరఫరాను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. ఖట్టర్ మొదటిసారి కరీంనగర్ వస్తుండటంతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు కమలం లీడర్లు.